సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ట్రైన్ ద్వారా 20 గంటల్లో సికింద్రాబాద్ నుంచి గోవాకు చేరుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా గోవాకు మొత్తం ఈ రైలు 854 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. బుధ శుక్రవారాల్లో ఉదయం 10 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరి వాస్కోడిగామాకు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు చేరుకోబోతుంది. గతంలో గోవాకు వెళ్లాలంటే కనెక్టివిటీ ట్రైన్స్ ద్వారా వెళ్లాల్సి వచ్చేదని, ఈ ట్రైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రజలకు ఉపయోగం కలుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో రైల్వే లైన్లు భారీగా పెరిగాయన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభిస్తామని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ తర్వాత ఎక్కువ వందే భారత్ ట్రైన్స్ ను హైదరాబాద్ జంట నగరాల నుంచే ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు. నాగపూర్ మినహా అన్ని వందే భారత్ ట్రైన్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున అనేక రకాల బడ్జెట్ నిధులు కూడా పెంచడం జరిగింది. కొత్త ట్రైన్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కొత్త రైళ్లు ఉన్నటువంటి రూట్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్, డబులింగ్ లైన్స్, ట్రిప్లింగ్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని ఈరోజు దేశంలోనే మనము ఈ యొక్క రైల్వే నెట్వర్క్ లో తెలంగాణలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దక్షిణ మధ్య రైల్వే రీజియన్ లో ఎలక్ట్రిఫికేషన్ దాదాపుగా పూర్తయిపోయింది. అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఉచితంగా హై స్పీడ్ వైఫై సౌకర్యం కూడా ఈరోజు కల్పించడం జరిగింది.